సూపర్ హిట్ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా మంజుమల్ బాయ్స్. నిజ జీవిత సంఘటన ఆధారంగా వచ్చిన ఈ సినిమా 230 కోట్లకు పైగా వసూలు సాధించింది. కానీ తన అనుమతి లేకుండా తన పాటలను సినిమాలో వాడటంపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. 1991లో ఇళయరాజా కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన గుణ చిత్రంలోని కమ్మని అన్బోర్డు పాటను ఉపయోగించారు. దాంతో తన అనుమతి లేకుండా తాను స్వరపరిచిన పాటను సినిమాలో వాడుకున్నందుకు మంజుమల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు పంపించారు. కాపీరైట్ యాక్ట్ ప్రకారం కన్మని అన్బోర్డు పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందుతాయని, ఆయన అనుమతి లేకుండా పాటను సినిమాలో వాడే హక్కు ఎవరికీ లేదని, అందుకు పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. భారత వాయుసేన మరో అరుదైన ఘనత సాధించింది. తొలిసారిగా రాత్రి వేళ నైట్ విజన్ గాగుల్స్ సాయంతో C-130J విమానాన్ని తూర్పు సెక్టార్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ లో విజయవంతంగా దింపింది. ఈ విషయాన్ని వాయుసేన 2 వీడియోలతో విడుదల చేసింది. ఒక క్లిప్ లో NVG సహాయంతో విమానం దిగడం కనిపించింది. రెండో క్లిప్ లో విమానం లోపలి నుంచి బయటి ప్రాంతం ఎలా కనిపిస్తుందో ఉంది. దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు ఎల్లవెల్లా సంసిద్ధంగా ఉంటామని, తమ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉన్నామని IAF పేర్కొంది. రాత్రి వేళల్లో కూడా వాయుసేన ఆపరేషన్లు నిర్వహించడంలో NVG సాంకేతిక కీలక పాత్ర పోషించనుంది. ఇక వాయుసేన కొన్నాళ్ల కిందట నియంత్రణ రేఖ వద్ద కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ మీద ఇదే విమానాన్ని రాత్రి వేళ విజయవంతంగా దింపింది. తక్కువ స్థలంలోనే ల్యాండింగ్, టేక్ ఆఫ్ కావడం C-130J ప్రత్యేకత చేకూర్చింది. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. నాగ్ అశ్విన్ అతడి టీం గొప్పగా ఆలోచించడానికి భయపడరు, వారిని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి చిత్ర బృందానికి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీం సహాయపడింది. బుజ్జి వాహనం 2 మహీంద్రా ఈ మోటార్లతో నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ వాహనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్ర బృందం ఓ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించింది. అనంతరం సోషల్ మీడియా వేదికగాను బుజ్జి పరిచయ వీడియోను విడుదల చేశారని ఆనంద్ మహీంద్రా తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లోని ఓ సివిల్ జడ్జి నివాసంలో పెంపుడు కుక్క చోరీకి గురైంది. పొరిగింటి వాళ్లే ఈ చోరీ చేశారని న్యాయమూర్తి కుటుంబంలోని సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మొత్తం 12 మందిపై యానిమల్ క్రుయాలిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సదరు న్యాయమూర్తి హార్దోయ్లో విధులు నిర్వర్తిస్తుండగా ఆయన కుటుంబం బరేలీలోని సన్ సిటీ కాలనీలో ఉంటోంది. కొన్ని రోజుల క్రితం న్యాయమూర్తి కుటుంబానికి పొరిగింట్లో ఉంటున్న కుటుంబానికి మధ్య కుక్క విషయంలో వివాదం తలెత్తింది. ఇరు కుటుంబాల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. జడ్జి సునకం తనపై తన కూతురుపై దాడి చేసిందని, ఎదిరింట్లో మహిళ న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో గొడవకు దిగిందని, వారే తమ కుక్కను అపహరించి ఉంటారని న్యాయమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యూజిలాండ్లో అంతరించిపోయిన హుయా బర్డ్ ఈక రికార్డు ధర పలికింది. ఈ పక్షి ఈక ధర 23 లక్షలంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. 100 ఏళ్ల నాటి 9 గ్రాముల బరువు ఉన్న ఈకను వేలానికి పెట్టగా ఏకంగా 23 లక్షలకు అమ్ముడుపోయింది. ఇది బంగారం కన్నా విలువైంది కాబట్టే భారీ ధర పలికిందని వేలం నిర్వాహకులు అంటున్నారు. ఈ హూయా పక్షులు 1907లో చివరిసారిగా కనిపించగా 1920 తర్వాత భూమిపై తమ ఉనికిని కోల్పోయాయని చెబుతున్నారు. తెలుపు, నలుపు రంగుల్లో ఈ ఈకలు చూడడానికి చాలా అందంగా ఉంటాయని తెలిపారు. TGSRTCకి సంబంధించి తప్పుడు లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై ఆ సంస్థ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు MD సజ్జనార్ X వేదికగా ట్వీట్ చేశారు. కొనతం దిలీప్, హరీష్ రెడ్డి అనే వ్యక్తులపై IPC సెక్షన్ 469, 504, 505(1)B(C)తో పాటు IT యాక్ట్లోని 67 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ట్విట్టర్లో తెలిపారు. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్న ఆయన అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి లోగోను విడుదల చేయలేదన్నారు. TGSRTC కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న లోగో ఫేక్ అన్నారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కొత్త లోగోను TGSRTC యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించిందని, దీన్ని బట్టి పోలీసులు అధికారులు తెలుగుదేశంతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందని అంబటి ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై తప్పుడు వీడియోను Xలో రిలీజ్ చేసిన నారా లోకేష్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు అంబటి.
ఏపీలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఊరేగింపులను అనుమతులు రద్దు చేసింది. అలాగే బాణాసంచా విక్రయాలపై ఈసీ నిషేధం విధించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా విక్రయాలపై కూడా నిషేధం ఉంది. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై ఛార్జ్ షీట్లు బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై ఖచ్చితమైన అధికారిక సమాచారాన్ని ఎన్నికల సంఘం సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెబ్సైట్లో వెల్లడిస్తే అది గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రథమ, ద్వితీయ దశల పోలింగ్ శాతాలను అధికారికంగా వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరగడం, ఆ గణాంకాలను సవరించడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ముచ్చటగా మూడోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏం చేశారో దేశ ప్రజలకు తెలుసని చెప్పారు. ఎన్నికల్లో చాలా వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని క్షేత్రస్థాయిలో ప్రజలు సైతం ఆకాంక్షిస్తున్నారన్నారు. అయితే ప్రధాని మోడీ తీసుకొచ్చిన పథకాల ద్వారా మహిళలు లబ్ధి పొందారని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ వివరించారు. విధి వంచింది. ఓ ప్రమాదంలో 2 కాళ్ళు, ఓ చెయ్యి పోయింది. అయితేనే తన ఆశయానికి అంగవైకల్యం అడ్డే కాదని భావించాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆ 30 ఏళ్ల యువకుడు ఎవరెస్ట్ శిఖరాన విజయ సంకేతం చూపించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. టింకేష్ కౌశిక్ 9 ఏళ్ల ప్రాయంలోనే కరెంటు షాక్తో 2 కాళ్ళు, ఓ చెయ్యి కోల్పోయాడు. కృత్రిమ అవయవాలను వాడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం గోవాకు వచ్చిన కౌశిక్ ఫిట్నెస్ కోచ్గా పనిచేస్తున్నాడు. ఎలాగైనా ఎవరెస్ట్ను అధిరోహించాలని ఆశయంగా పెట్టుకుని ఇందుకోసం తీవ్రంగా శ్రమించాడు. మే 4న నేపాల్ నుంచి సాహస యాత్ర మొదలుపెట్టారు. ఆయన మే 11న బేస్ క్యాంప్పై జాతీయ జెండా ఎగురవేశాడు. ఈ క్రమంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. టాలీవుడ్ బిగ్ హీరోలకు మరో ఊహించిన షాక్ తగిలింది. త్వరలో తెలంగాణలో బెనిఫిట్ షోలు కూడా రద్దు కానున్నాయి. దీనిపై తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో తమ డిమాండ్లు నెరవేరే వరకు బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తాము కోరుకున్న విధంగా నిర్మాతలు పర్సంటేజ్ ఇవ్వాలని మొదటి నుంచి తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సింగిల్ థియేటర్లను వారం రోజుల పాటు మూసివేశారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సంటేజ్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్. ఇందుకు జూన్ 1వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లుగా కూడా వివరించారు. లంచం సొమ్ము వసూలు కానంత మాత్రాన అవినీతి చోటు చేసుకోలేదని ప్రాథమిక రుజువుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తప్పులు చేయడానికి నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతుంటారని తెలిపింది. ఢిల్లీ మద్యం విధాన కుంభకోణంలో ఆప్ నేత మనీష్ సిసోడియాకు న్యాయస్థానం బెయిల్ను నిరాకరించిన విషయం తెలిసిందే. పూర్తి తీర్పును వెబ్సైట్లో చేర్చారు. సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చినప్పటికీ తన నుంచి ఎలాంటి నగదు వసూలు చేయలేదన్న సిసోడియా వాదనను ఆమోదించలేవని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ స్పష్టం చేశారు. వేర్వేరు వ్యక్తులతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఒక వ్యక్తి నుంచి డబ్బు వసూలు కావాల్సి ఉండడం తప్పనిసరి ఏమీ కాదని చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి, నగదు అక్రమ చలామణికి సంబంధించిన తీవ్ర అభియోగాలు ఉన్నాయన్నారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ కులాలను ఓబీసీలుగా ప్రకటించడాన్ని మతాన్ని ఏకైక ప్రామాణికంగా పరిగణించాలని వ్యాఖ్యానించింది. 77 తరగతుల ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా ఎంపిక చేయడం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేసింది. ఈ సమాజాన్ని ముస్లింలు అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్ తబభత్రా చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథా ధర్మాసనం తెలిపింది. 2012లో చేసిన ఒక చట్టం కింద కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల